అందరికీ నమస్కారం అండి. నేను నీలిమను. 6-8 సంవత్సరాల క్రితం కవి సంగమం అనే చెట్టు మీద వాలిన పిట్టను నేను. ఆ కవి సంగమం ఈరోజు తన 12వ పుట్టినరోజును జరుపుకుంటోంది. ఈ పుట్టినరోజు సందర్భంగా కవి సంగమం గురించి కొన్ని విషయాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. కవి సంగమం ఈ 12 ఏళ్లలో ఏం చేసిందంటే కవిత్వంలో బుడిబుడి అడుగులు వేస్తున్న వాళ్ళకి పరుగులు తీయటం నేర్పింది. పాత తరం వాళ్ళకి కొత్త తరాన్ని పరిచయం చేసింది. కొత్త తరం వాళ్ళకి పాత తరం వాళ్ళ అనుభవాలను అందించింది. కవిత్వంలో కొత్త దారులని చూపించింది. కవిత్వం ఎలా చదవాలో చెప్పింది. కవిత్వం ఎలా రాయాలో చెప్పింది. కవిత్వం ఎలా రాయకూడదో కూడా చెప్పింది. కవిత్వం, వచనం ఈ రెండింటి మధ్య తేడాలను కూడా అనేక శీర్షికల ద్వారా వివరించటం జరిగింది. ప్రతిరోజు ఒక కొత్త శీర్షికతో కవి సంగమం మన ముందుకి 12 ఏళ్లుగా వస్తూ ఉంది. ఈ శీర్షికల ద్వారా అనేక విషయాలని పాఠకులతో అనేక మంది కొత్త తరం మరియు పాత తరం ఇద్దరు కవులు కూడా పంచుకుంటున్నారు. కవిత్వానువాదం అనే శీర్షిక ద్వారా సివి సురేష్ గారు కవిత్వాన్ని ఏ రకంగా అనువదించాలో నేర్పితే తన కవిత్వ ప్రపంచం ద్వారా వివిధ భాషలలో ఉన్నటువంటి కవిత్వాన్ని మొత్తాన్ని మారుమూల ఉన్నటువంటి పల్లెలలో ఉన్నటువంటి బిడ్డలకు కూడా వంశీకృష్ణ గారు పంచారు. ఇంకా గుంటూరు లక్ష్మీ నరసయ్య గారు కవిత్వం చర్చనీయాంశాల ద్వారా ఒక కవితని ఏ రకంగా అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని సంపూర్ణంగా వివరిస్తున్నారు ప్రతిరోజు. ఈ శీర్షికలే కాకుండా కవితాంశ, కవిలేఖ ఇలా అనేక రకాలైన శీర్షికల ద్వారా కవి సంగమం ప్రతిరోజు ఒక కొత్త జ్ఞానాన్ని పాఠకులకి పంచుతూ ఉంది. ఈ కవి సంగమం అనే చెట్టు శాఖోపశాఖలుగా విస్తరించి ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ జయ హో కవి సంగమం, జయ హో కవిత్వం. థ్యాంక్ యూ.